అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. బంధుమిత్రులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. పాత పరిచయాలు పునరుద్ధరించబడి కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. గడువులోగా పనులు పూర్తి చెయ్యలేక ఇబ్బంది పడతారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది. మొత్తం మీద ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీ సానుకూల దృక్పథం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్నవి సాధిస్తారు. కోచింగ్ లేదా శిక్షణా రంగంలో ఉన్నవారు విజయం సాధిస్తారు. మీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. నాట్య ప్రదర్శన ఇవ్వడానికి లేదా కొత్త అంశాలను నేర్చుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ నృత్య కౌశలం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. మీ నెట్వర్కింగ్ అవకాశాలు విస్తరిస్తాయి. మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని మీ పరిధిని పెంచుకుంటారు. ఆర్థిక పెట్టుబడులు మంచి లాభదాయకంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. కౌన్సెలింగ్ సెషన్లు మీకు స్పష్టతను కనుగొనడంలో సహాయపడతాయి. మీ సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మీ సామాజిక సంబంధాలు మరింత బలపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యుత్ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. బయటి ఆహారం తినడం వల్ల అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీ మనోధావాలు అస్థిరంగా ఉంటాయి. చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందుతారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. పనులు సులభంగా పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు చాలా బాగుంటుంది. మీరు ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు నివారించండి. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో సంతృప్తి లభిస్తుంది. ఇతరులతో సంతోషాన్ని పంచుకోవడం ద్వారా ద్విగుణీకృత ఆనందాన్ని పొందుతారు. నూతన ఆవిష్కరణలు చెయ్యడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. మీ ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. అది మీకు విజయాన్ని తెచ్చిపడతాయి. ఏదైనా రచన లేదా కూర్పు పనులలో ఈరోజు విజయం సాధిస్తారు. మీ కవిత్వం లేదా సాహిత్యానికి గుర్తింపు లభిస్తుంది. మీ సంకల్పం బలపడుతుంది. అనుకున్న పనులను సాధించడానికి కృషి చేస్తారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా ఊహించని లాభాలు వస్తాయి. కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. స్వీయ క్రమశిక్షణకు ముందుకు సాగుతారు. వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యపరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. కొత్త హాబీలను అలవర్చుకుంటారు. సముద్ర సంబంధిత వ్యాపారాలు లేదా ప్రయాణాల నుండి లాభం పొందుతారు. విదేశీ వ్యాపారస్తులతో సంబంధాలు బలపడతాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అధిక లాభాలు వస్తాయి. కొత్త పంటల సాగు గొప్ప విజయాన్ని అందిస్తుంది. సోషల్ మీడియాలో అనవసరమైన చర్చల్లో పాల్గొని సమయాన్ని వృధా చేస్తారు. మీ పోస్ట్లు వ్యతిరేక విమర్శలకు గురవతాయి. పనుల నిమిత్తం చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనాత్మక ఆటలు ఆడటం వలన మీ మానసిక సామర్థ్యం పెరుగుతుంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో విజయవంతమవుతారు. ఈ రోజు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోతారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మార్కెటింగ్ రంగంలో మీ వ్యూహాలు ఈరోజు విఫలమవుతాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో ఇబ్బందులెదుర్కొంటారు. మీరు అనుకున్న పర్యటనలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల అనవసరమైన శ్రమ, ఖర్చు పెరుగుతుంది. ఫిషరీస్ రంగంలో పెట్టుబడులు పెడతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. కొత్త చేపల పెంపక పద్ధతులను ప్రయత్నిస్తారు. జల వనరుల నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. నీటి సంరక్షణ పట్ల మీ నిబద్ధత ప్రశంసనీయం. మీకు కొత్త ప్రేరణ లభిస్తుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. మీకు తెలియని శక్తి మీలో ప్రవహిస్తుంది. భవిష్యత్తు సాంకేతికతపై మీకు ఆసక్తి పెరుగుతుంది. మీరు కొత్త ఆవిష్కరణలను స్వాగతిస్తారు. సాంకేతికత అభివృద్ధిలో మీరు ముందుంటారు.
వ్యక్తిగత ఫైనాన్స్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. మీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మీకు కొత్త అనుభవాలు లభిస్తాయి. లైఫ్ కోచింగ్ సెషన్స్ మీకు స్పష్టతను ఇస్తాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు మీరు శివలింగానికి జలాభిషేకం చెయ్యండి. ఇది మీ కష్టాలను దూరం చేస్తుంది. మీ స్వీయ నమ్మకం బలహీనపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహంలో ఉంటారు. సమాజంలో మీ ప్రతిష్టకు భంగం కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇతరుల ముందు తలదించుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రోజు మీరు సమయాన్ని చక్కగా నిర్వహించుకోగలుగుతారు. నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేస్తారు. ఫోటోగ్రఫీపై మీ దృష్టి మెరుగుపడుతుంది. అద్భుతమైన సృజనాత్మక షాట్లను క్యాష్ చేస్తారు. ధనం చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో ఇతరులను గుడ్డిగా నమ్మకూడదు. మీరు మానసిక శాంతిని పొందుతారు. ప్రశాంతమైన వాతావరణంలో కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. వారి మద్దతు మీకు మనశ్శాంతినిస్తుంది. మీరు శుభార్థ క్రియలలో పాల్గొని ఆనందం పొందుతారు. అవి మీకు మంచి పేరు తెస్తాయి. బీమా సంబంధిత విషయాలలో మీకు లాభాలు చేకూరుతాయి. కొత్త పాలసీలు తీసుకుంటారు. మీ సృజనాత్మక ఆలోచనలు అద్భుతమైన విజయాన్ని ఇస్తాయి. కళాత్మక రంగంలో పనిచేసేవారికి ఇది అనుకూల సమయం. మీరు ఎంచుకున్న మంత్ర సాధన ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మీ కోరికలు నెరవేరుతాయి. కళారంగంలో ఉన్నవారు తమ పనిలో అసంతృప్తి చెందుతారు. కొత్త ప్రాజెక్టులలో ఆశించిన మేరకు ప్రతిభ చూపలేరు. వర్క్షాప్లకు హాజరైనా ఈ రోజు మీకు కొత్తగా ఏమీ నేర్చుకోలేరు. శిక్షణా తరగతులు సమయాన్ని వృధా చేస్తాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి. వాటిని అమలు చేయడానికి సిద్ధమవుతారు. దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన రోజు. వారి పలుకుబడి పెరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.